ఓం గం గణపతయే నమః. భక్తులారా, ఎందుకు వినాయకుడికి ఒకే ఒక దంతముంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? అది యుద్ధంలో విరిగిందా, లేదా శాపం వల్ల? కాదు, దాని వెనుక ఉన్నది త్యాగం, జ్ఞానం, ధర్మం. ఈరోజు వినాయకుడి ఒక దంతం వెనుక ఉన్న మహాకథను పూర్తిగా తెలుసుకుందాం. పూర్వకాలంలో భూమిపై ధర్మం తగ్గిపోతోంది, అధర్మం పెరుగుతోంది. మనుషులు మంచి చెడుల తేడా మర్చిపోతున్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. లోకానికి ధర్మాన్ని బోధించే గొప్ప గ్రంథం కావాలి. అది ఎవరు రచించాలి? అందరి దృష్టి ఒక్కరిపై పడింది: వ్యాసమహర్షి. వ్యాసమహర్షి హిమాలయాల్లో దీర్ఘ తపస్సు చేసి తన దివ్యదృష్టితో మహాభారత కథను దర్శించాడు. కాని ఒక పెద్ద సమస్య: అంత గొప్ప గ్రంథాన్ని రాయగలిగే శక్తి ఎవరిలో ఉంది? వ్యాసుడు శివుని ప్రార్థించాడు: ఓ మహాదేవా, ఈ ధర్మగ్రంథాన్ని రాయగలవాడు ఎవరు? శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: వ్యాసా, ఈ మహాగ్రంథాన్ని రాయగల శక్తి ఒక్క వినాయకుడికే ఉంది. వ్యాసుడు వెంటనే వినాయకుని వద్దకు వెళ్ళాడు. వినాయకుడు క్షణం ఆలోచించి ఒక షరతు పెట్టాడు: నీవు చెప్పే ప్రతి శ్లోకాన్ని నేను ఆగకుండా రాస్తాను, కాని నీవు కూడా నేను రాయగలిగేలా మాత్రమే చెప్పాలి. వ్యాసుడు అంగీకరించాడు. అలా మహాభారత రచన ప్రారంభమైంది. శ్లోకాలు అగ్నివేగంతో వస్తున్నాయి. వినాయకుడు ఆగకుండా రాస్తున్నాడు. దేవతలంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో అనూహ్యంగా కలం విరిగిపోయింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. వ్యాసమహర్షి ఆందోళన చెందాడు. ఇప్పుడు రచన ఆగిపోతుందా? కాని వినాయకుడు ఏమాత్రం ఆలోచించలేదు. తన కుడిదంతాన్ని తానే విరిచాడు. ఆ దంతాన్ని కలంగా మార్చి మళ్లీ రచన కొనసాగించాడు. దేవతల కళ్లలో ఆశ్చర్యం, వ్యాసమహర్షి కళ్లలో కన్నీళ్లు. ఇది త్యాగానికి శిఖరం. వినాయకుడి ఒక దంతం కేవలం శరీరలోపం కాదు, అది ఒక మహాసందేశం. లోకహితం కోసం వ్యక్తిగత త్యాగం, ధర్మం కోసం బాధ, అంగీకారం, జ్ఞానం కోసం స్వార్థం, త్యాగం. అందుకే వినాయకుడు ఏకదంతుడయ్యాడు. ఈ కథ మనకు ఏమి చెబుతోంది? నీ జీవితంలోనూ ధర్మం కోసం ఏదో ఒక త్యాగం చెయ్యాలి. అప్పుడే వినాయకుడి ఆశీర్వాదం లభిస్తుంది. భక్తులారా, వినాయకుడి ఒక దంతం త్యాగానికి చిరస్మరణీయ గుర్తు. జ్ఞానం కావాలంటే త్యాగం, విజయం కావాలంటే ధర్మం. ఓం గం గణపతయే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని కథలని సబ్స్క్రైబ్ చేయండి.